అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏబీబీ ఆల్ ఇన్ వన్. ఈరోజు టాపిక్ ఏంటంటే పీఎం విశ్వకర్మ గురించి. అసలు ఈ పీఎం విశ్వకర్మ ఎందుకు పెట్టారు? అసలు దీని ఉద్దేశం ఏంటి? దీని ప్రాసెస్ ఏంది? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? వాటి కండిషన్స్ ఏంది? అనే మొత్తం ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే స్కీమ్ 17th September 2023 నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీద లాంచ్ చేశారండి. అసలు విశ్వకర్మ అనే పేరు ఎందుకు పెట్టారు? అదే రోజు ఎందుకు లాంచ్ చేశారంటే విశ్వకర్మ ఈజ్ అవర్ గాడ్. అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం విశ్వకర్మ మన హిందూ ఆర్కిటెక్చర్, ద గాడ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో 17th September ఆయన జయంతి సందర్భంగా పిఎం విశ్వకర్మ అనే పేరు పెట్టి ఆ రోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే ఈ చేతి వృత్తి పని చేసుకుంటూ బతికే వాళ్ళకి ఫైనాన్షియల్ గా కానీ వాళ్ళ వృత్తిపరంగా కానీ కొంచెం డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ ఈ స్కీమ్ తెచ్చిందండి. ఈ స్కీమ్ లో భాగంగానే టూల్ కిట్ ఇవ్వడము అండ్ 3 lakhs వరకు లోన్ ఇవ్వడము, ప్లస్ వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్ కి మార్కెట్ కల్పించడము ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. సో దీంట్లో ఒక 18 రకాల చేతి వృత్తుల వారిని ఎంచుకోవడం జరిగిందండి. ఆ వృత్తులు ఏంటంటే కార్పెంటర్ అండి, అంటే వడ్లోళ్ళు, బోట్ మేకర్స్ అంటే పడవలు తయారు చేసే వాళ్ళు, ఆర్మర్స్ ఆయుధాలు తయారు చేసే వాళ్ళు, బ్లాక్ స్మిత్ అంటే ఇన్పోస్ తయారు చేసే వాళ్ళు, హ్యామర్ అండ్ టూల్ కిట్ మేకర్స్ అంటే సుత్తే టూల్స్ తయారు చేసే వాళ్ళు, లాక్ స్మిత్ అంటే తాళాలు తయారు చేసే వాళ్ళు, గోల్డ్ స్మిత్ అంటే అవసరాలు అంటాం కదా వాళ్ళు, అంటే గోల్డ్ వర్క్ చేసేవాళ్ళు, పొట్టర్ అంటే కుమ్మరోళ్ళు, కుండలు తయారు చేసేవాళ్ళు, మట్టి పాత్రలు తయారు చేసేవాళ్ళు, స్కల్ప్చర్ అంటే విగ్రహాలు తయారు చేసేవాళ్ళు అండి, అంటే మట్టి విగ్రహాలు కానీ రాతి విగ్రహాలు అని ఏదైనా సరే విగ్రహాలు తయారు చేసేవాళ్ళు, స్టోన్ బ్రేకర్ అంటే కాశోళ్ళు అంటాం కదా మనది, రాళ్ళు కొట్టే వాళ్ళు, గనెట్లు వాళ్ళు కొడుతుంటారు వాళ్ళు, అండ్ ఫుట్ వేర్ అంటే చెప్పులు తయారు చేసేవాళ్ళు, అండ్ మాసన్ అంటే మేస్త్రీలు అండి, మేస్త్రి పని చేసేవాళ్ళు, అండ్ బాస్కెట్ మ్యాట్ బ్రూ మేకర్స్ అంటే బుట్టలు అల్లే వాళ్ళు, చేపలు అల్లేది వాళ్ళు, అంటే తాళ్ళు వేనే వాళ్ళు, ఇదంతా కూడా కేటగిరీకి వస్తారు. అండ్ బొమ్మలు తయారు చేసేవాళ్ళు అండి. అండ్ బార్బర్ అంటే నాయి బ్రాహ్మణులు మంగళోళ్ళు, గార్లాండ్ మేకర్ అంటే పూల బిజినెస్ చేసేవాళ్ళు, అంటే పూల మాలలు పూల దండలు అమ్మి బతికేవాళ్ళు, వాషర్ మ్యాన్ అంటే ధోబీ అంటే బట్టలు ఉతుకోవాలి, చాకరోళ్ళు అంటాం కదా, టైలర్స్ తెలుసు మీకు అందరికి. ఆన్లైన్ ద్వారా మీ దగ్గరలో ఉన్న ఏ సిఎస్సి సెంటర్ నుంచి అయినా సరే పిఎం విశ్వకర్మ అప్లికేషన్ చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ లింక్ ఉన్న మొబైల్ ఫోన్, బ్యాంక్ అకౌంట్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్ ఆధార్ కార్డు. మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీ ఫ్యామిలీ ఎవరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు. అండ్ ఇంత ముందుకే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రవేశపెట్టిన స్కీమ్స్ అంటే పిఎంఈజీ స్కీమ్ కానీ, స్వనిధి స్కీమ్ కానీ, ముద్రా లోన్ స్కీమ్స్ కానీ తీసుకొని ఉండకూడదు. ఒకవేళ తీసుకున్నా సరే అవి ఇన్ టైంలో క్లోజ్ చేసి ఉండాలి. అంటే మీరు క్లియర్ చేసి కనుక ఉంటే, లేదా ఆ స్కీమ్స్ తీసుకొని 3 సంవత్సరాలు దాటుకుంటే కనుక మీరు పిఎం విశ్వకర్మ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ పెట్టుకోవడానికి రేషన్ కార్డ్ అవసరం లేదండి. అంటే రేషన్ కార్డు ఉన్నా లేకున్నా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పాన్ కార్డు ఉన్నా లేకున్నా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒక రేషన్ కార్డు పైన ఒకే అప్లికేషన్ అంటే కాదండి. ఒక రేషన్ కార్డు పైన ఒక అప్లికేషన్ కాదు, ఒక ఫ్యామిలీకి ఒక అప్లికేషన్. ఒక ఫ్యామిలీ అంటే వైఫ్, హస్బెండ్ మరియు వాళ్ళ యొక్క అన్మ్యారీడ్ చిల్డ్రన్ అంటే పెళ్లి కాని పిల్లలు ఎవరు వాళ్ళు, వీళ్ళు ఒక ఫ్యామిలీ. ఇది గవర్నమెంట్ క్రైటీరియా ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క రేషన్ కార్డులో మీకు మ్యారేజ్ అయింది, మీ ఫాదరు మదరు ఉన్నారు, ప్లస్ మీ వైఫ్ మీ పిల్లలు ఉన్నారు. సో మీ ఫాదరు మదరు వాళ్ళిద్దరు వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ప్లస్ మీ వైఫ్ హస్బెండ్ మీకు సంబంధించి మీరు ఒక అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. మీరు అందరూ ఒకే రేషన్ కార్డు లో ఉన్నప్పటికీ కూడా. కానీ ఈ 2 ఫ్యామిలీలు సపరేట్ గా ఉండాలండి. ఓకేనా? వెరిఫై చేసినప్పుడు మీరు మీ ఫ్యామిలీ సపరేట్ గా, వాళ్ళ ఫ్యామిలీ సపరేట్ గా ఉంటే మీకు అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది. మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత దానిపైన ఎవరి సంతకాలు అవసరం లేదండి. సర్పంచ్ సంతకం కానీ, ఎంఆర్ఓ సంతకం కానీ, బ్యాంకు మేనేజర్ సంతకం కానీ, ఎంపీ సంతకం, ఎమ్మెల్యే సంతకం, ఇలా ఎవరి సంతకాలు అవసరం లేదండి. వెరిఫికేషన్ ఆఫీసర్లందరికీ ఒక ఐడి ఉంటుందండి. వన్స్ మీ అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళ ఐడిలో యాడ్ అవుతాయండి. డైరెక్ట్ వాళ్ళే చూసుకొని మీకు కాల్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ ఏం లేదండి, చాలా సింపుల్. మీ అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మీ డీటెయిల్స్ అన్ని ఏ స్టేజ్ లో ఎవరెవరైతే వెరిఫికేషన్ చేస్తారో వాళ్ళకు ఒక ఐడి ఉంటుంది, వాళ్ళ ఐడిలో యాడ్ అయిపోతాయి ఇమ్మీడియట్ గా. ఫస్ట్ స్టేజ్ లో అంటే గ్రామ పంచాయతీ సంబంధించి గ్రామ సెక్రటరీ కానీ, మున్సిపల్ సంబంధించి వార్డ్ కౌన్సిలర్ కానీ వెరిఫై చేస్తారు. ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై అయితే, అంటే మీరు పెట్టిన వర్క్ నిజమే మీరు అదే వర్క్ చేస్తున్న వాళ్ళకు అనిపిస్తే, లేదా వాళ్ళు డౌట్ ఉంటే కూడా వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకోవచ్చు మీరు ఇచ్చిన అడ్రస్కి వచ్చి. ఆ తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ స్టెప్కి అంటే గ్రామ పంచాయతీ ఎంపీడీ ఆఫీస్కి, మండల లెవెల్కి, అంటే వార్డు కౌన్సిలర్ నుంచి వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి, అంటే మున్సిపల్ ఆఫీసర్కి ఫార్వర్డ్ అయిపోతుంది. వాళ్ళు కూడా అక్కడ చెక్ చేస్తారండి.
అంటే వీళ్ళు కరెక్ట్ వెరిఫై చేశారా లేదా, ఆ పర్సన్ అదే వర్క్ చేస్తున్నారా లేదా, ఆ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇంకోసారి చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి అక్కడి నుంచి ఫార్వర్డ్ చేస్తారండి. అక్కడ కూడా మీ ఆధార్ కార్డు బేస్లో వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇంతకుముందుకు ఏమైనా మీరు స్కీమ్ తీసుకున్నారా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా స్కీమ్ తీసుకున్నారా, ఎవరికైనా జాబ్ ఉందా, పిఎఫ్ ఏమైనా ఉందా, మీకు ఇంతకుముందుకు జాబ్ చేశారా అని. ఎందుకంటే ఇది ఆధార్ బేస్డ్ అండి ఇది స్కీమ్ అనేది. సో మీ ఆధార్ కార్డ్ పైనే మొత్తం చెక్ చేసుకుంటారు వాళ్ళు. ఒకవేళ మీకు ఇంతకుముందు పిఎఫ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీరు ఇంతకుముందు జాబ్ చేసినట్టు ఈ వర్క్ చేయనట్టే కదా, సో అట్లా వాళ్ళు కూడా దాన్ని హోల్డ్లో పెడతారు. సో ఒకవేళ అన్ని వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ కనుక సాటిస్ఫై అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మీ అప్లికేషన్ని ట్రైనింగ్ సెంటర్కి ఎట్ ఏ టైం బ్యాంకర్స్ కూడా పంపించేస్తారండి. ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి మీకు ఇన్స్టిట్యూట్కి రమ్మని చెప్తారు. అది మీకు అందరు తెలిసిన ప్రాసెస్. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఎన్ని రోజులు ట్రైనింగ్ అంటే అన్ని రోజులు డైలీ వెళ్ళేసి రావాలి. ప్లస్ ట్రైనింగ్ ఇచ్చిన రోజులు కూడా డైలీ 500 ప్లస్ ట్రావెల్ అలవెన్స్, ఫుడ్ అలవెన్స్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది, అవి కూడా ఇచ్చేస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అయిపోయిన నెక్స్ట్ డేనే వితిన్ 24 hours మీకు ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. అంటే అది ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు ఇస్తారు, ట్రైనింగ్ ఉన్నాడు ఈ పర్సన్ అని చెప్పేసి. ప్లస్ అదే టైంలో కూడా మీ అకౌంట్ లో ఎంఎస్ఎంఈ వాళ్ళకి సంబంధించి ఇంకొక బిజినెస్ లైసెన్స్ కూడా జనరేట్ అవుతుంది. అది దగ్గరలో ఉన్న ఏ సిఐ సెంటర్కి వెళ్ళైనా తీసుకోవచ్చండి. ఆ తర్వాత బ్యాంక్ నుంచి మీకు కాల్స్ వస్తుంది. కాల్స్ వచ్చిన తర్వాత ఈ 2 సర్టిఫికేట్లు ప్లస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ తీసుకుని బ్యాంక్ వెళ్తే ప్రాసెస్ చేసి మీకు అమౌంట్ మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సింపుల్ ఇది ప్రాసెస్. టూల్ కిట్ ప్రాసెస్ ఏంటి? ఆ ప్రాసెస్ ఏం లేదండి. ఒక్కసారి మీకు డిఎం దగ్గర నుంచి మీ అప్లికేషన్ అప్రూవ్ అయిందని మెసేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ బెనిఫిషియరీ లాగిన్ పోర్టల్లో మీకు ఈ వోచర్ అనేది ఎనేబుల్ అయి ఉంటుందండి. అక్కడ లాగిన్ అయ్యి మీకు కావాల్సిన సెట్ అంటే మీ వర్క్ సంబంధించి ఏది మిషనరీస్ ఉన్నాయో ఆ మిషనరీ సంబంధించి సెట్ ఏబిసి అని ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో సెలెక్ట్ చేసుకోవడమే. సెలెక్ట్ చేసిన తర్వాత మీ మొబైల్కి మెసేజ్ వస్తుందండి, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి. ఆ తర్వాత ఈ టూల్ కిట్ అనేది వితిన్ 6 months వస్తుందండి. ఎందుకంటే వాలిడ్ అయిన 6 months వరకు మాత్రమే. సో వితిన్ 6 months ఆ టూల్ కిట్ అనేది మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. టూల్ కిట్ బదులు అమౌంట్ ఇస్తారు. టూల్ కిట్ బదులు అమౌంట్ ఇవ్వరండి, టూల్ కిట్టే ఇస్తారు. అదేవిధంగా మీకు డిఎం దగ్గర నుంచి అప్రూవ్ వచ్చిన తర్వాత మీకు ఒక ఐడి కార్డు ఇంకా మీకు ఒక సర్టిఫికేట్ కూడా వస్తుందండి. అది డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ ద్వారా మీరు ఇచ్చిన అడ్రస్కి పంపిస్తారు. అసలు అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి లేదా హోల్డ్లో పెట్టడానికి కారణాలు చూద్దామండి. ఫస్ట్ రీజన్ ఆధార్ కార్డు అప్డేట్ లేకపోవడం. అప్లికేషన్ పెట్టినప్పుడు పెట్టక ముందే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలండి. లేదంటే మీ ఆధార్ కార్డు కనుక అప్డేట్ చేసుకోలేకపోతే ప్రాసెస్ చేసేటప్పుడు మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కనుక అక్కడ సిస్టమ్ లో తీసుకోకపోతే వెరిఫై చేసే వాళ్ళకి మీ అప్లికేషన్ కూడా పక్కన పెట్టేస్తారండి ఆ రీజన్ తోని. ఇంకోటి ఏంటంటే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కి కాల్ చేసినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వకపోవడం. అంటే వెరిఫై చేసే వాళ్ళు కాల్ చేసినా లేకపోతే ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు కాల్ చేసినా బ్యాంకర్స్ కాల్ చేసినా ఎవరు కాల్ చేసినా సరే మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఎక్కడ ఏ స్టేజ్ లో ఉందో ఆ స్టేజ్ లో మీది ఆపేస్తారండి. ఇంకొకటి ఫేక్ డీటెయిల్స్ ఇవ్వడం. అంటే జాబ్ ఉన్నా సరే నాకు జాబ్ లేదని చెప్పి ఇవ్వడము, అదొక రీజన్ వల్ల కూడా మీది అప్లికేషన్ ని హోల్డ్ లో పెడతారండి. లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా జాబ్ ఉన్నా సరే నాకు లేదు కదా అని చెప్పేసి అప్లికేషన్ పెట్టినా సరే రిజెక్ట్ చేస్తారండి. ఇంకోటి పిఎంఈజీపీ కింద, ముద్రా లోన్స్ కింద ఇది స్కీమ్స్ తీసుకొని ఉంటారండి. ఆల్రెడీ తీసుకొని కూడా రీసెంట్ గా తీసుకొని ఉంటారు, కానీ తీసుకోవాలని చెప్పేసి అప్లికేషన్ పెడతారు. దాని వల్ల కూడా మీ అప్లికేషన్ హోల్డ్ లో పెట్టేస్తారు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ లోన్ తీసుకొని 3 years దాటినా కూడా ఆ తీసుకున్న లోన్ కరెక్ట్ కట్టకపోవడం. అంటే మీరు ఇంతకుముందు తీసుకున్న పిఎంఈజీ స్కీమ్ కానీ ముద్రా స్కీమ్స్ కానీ తీసుకున్నప్పుడు మీరు సరైన టైంలో అమౌంట్ కట్టకపోవడం వల్ల కూడా మీరు డిఫాల్టర్ గా కనిపిస్తుంది అక్కడ. అలాంటప్పుడు కూడా మీ అప్లికేషన్ ని పక్కన పెట్టేస్తారు. ఇంకోటి డిఫరెంట్ వర్క్ పెట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ కిరాణా షాప్ ఉంది కానీ నేను కొండలు తయారు చేస్తాను పెడితే అట్లయినా సరే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారండి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే అప్లికేషన్ పెట్టేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ తక్కువ ఇవ్వడం అండి. అంటే మీరు ఐఎఫ్ఎస్ కోడ్ తప్పించిన, అకౌంట్ నెంబర్ తప్పించిన సరే వాళ్ళు బ్యాంకర్స్ కి వెరిఫై పంపించినప్పుడు బ్యాంకర్స్ ఏంటంటే మా కస్టమర్ కాదు, అకౌంట్ మాది కాదు అని చెప్పేసి సింపుల్ గా రిజెక్ట్ చేస్తారండి. దానివల్ల కూడా మీ అప్లికేషన్ పక్కన పెట్టేస్తారు. మరో రీజన్ ఏంటంటే ఒకే వృత్తి పనికి చాలా అప్లికేషన్స్ రావడం అండి. సో దానివల్ల కూడా మన అప్లికేషన్స్ కూడా పక్కన పడేది, అది కూడా ఒక రీజన్. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉన్నా సరే మీకు ఏం రాకపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకసారి మీ స్టేటస్ చెక్ చేసుకోవాలండి అక్కడ ఏముందనేది. ఒకవేళ కనుక మీకు రివ్యూ పెండింగ్ బై గ్రామ్ ప్రధాన్ అని గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళకి, లేదా రివ్యూ పెండింగ్ బై యూఎల్బి అర్బన్ లోకల్ బాడీ అని చెప్పేసి మున్సిపల్ వాళ్ళకి కనబడితే మీకు వాళ్ళకి సంబంధించిన గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామ సెక్రటరీని, లేదంటే మున్సిపల్ లెవెల్లో వార్డ్ మెంబర్స్ని, వార్డ్ కౌన్సిలర్ని వాళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు అండి.
వాళ్ళు చెప్తారు. లేదా డిఎం లెవెల్‌లో గనుక పెండింగ్ ఉంటే ప్రాబ్లమే లేదండి. అది ఖచ్చితంగా అప్రూవ్ ఇస్తారు. లేదా ఏమైనా ఇష్యూ ఉంటే మీ స్టేటస్‌లో ఏం ప్రాబ్లమ్ ఉందో అక్కడ చూపిస్తారండి. ఒకవేళ బ్యాంకింగ్ అప్డేట్ కావాలన్నా, లేదా ఆ అడ్రస్ అప్డేట్ చేసుకోవాలన్నా సరే అక్కడ మీకు కింద ఆప్షన్ కనిపిస్తుందండి. వాలిడేట్ యువర్ బ్యాంక్ అకౌంట్, వాలిడేట్ యువర్ ఆధార్ కార్డ్, లేదంటే వాలిడేట్ యువర్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు మీ అప్లికేషన్ ఎడిట్ చేసుకొని మళ్ళీ రీసబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే మీరు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదండి. మీరు ఉన్న అప్లికేషన్ ఫామ్‌నే ఎడిట్ చేసుకొని కరెక్షన్ చేసుకోవచ్చు. మళ్ళీ రీసబ్మిట్ చేయొచ్చు. కొత్తగా అప్లికేషన్ ఏం లేదు. ఎందుకంటే రిజెక్ట్ చేస్తే దాని రీజన్ ఉంటుంది అక్కడ. ఏ బేస్‌లో ఎందుకు రిజెక్ట్ చేశారనేది. సో, అలాంటప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఎంటర్ చేసి మళ్ళీ రీసబ్మిట్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. Like, comment, and subscribe.